ఇందుకే ఇందుకే నాకు మండేది. ఆ డ్రామా సినిమా కంటే ఏదైనా యాక్షన్ సినిమా పెట్టు. ఆ రిమోట్ ఇటు ఇచ్చేయి. చల్ మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు ఎవడైనా యాక్షన్ సినిమాలు చూస్తాడా? అదే మరి యాక్షన్ సినిమాలు అనుకో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, మధ్యలో కథ వస్తుంది. ఇప్పుడు డ్రామాలు అయితే మొత్తం అటెన్షన్ పే చేయాలి. సర్లే ఏదో ఒకటి తగలెట్టు. అసలు మాట్లాడుకోవడానికి ఇక్కడ పెరగడమే జోకు, మళ్ళీ దానికి గోల. అంటే ఫస్ట్ టైం కలిసింది మనం మల్లికార్జున థియేటర్లో కదా, దట్స్ ద మ్యాటర్. హ్మ్. మనం కలిసింది మల్లికార్జున థియేటర్లో, హోమ్ థియేటర్లో కాదు. అంటే ఈ గ్యాప్లో నేను కూడా ఎదిగానని చెప్పుకోవాలిగా. చా నా దగ్గర నన్ను బిల్డప్లు. రేయ్, నువ్వు బబుల్ గమ్ కోసం ₹2 అడిగిన రోజులు ఉన్నాయరా నా దగ్గర. ఆ రోజు యూపీఐ పనిచేయలేదే బాబు, 200 సార్లు చెప్పావు ₹2 గురించి. అయినా ఫస్ట్ టైం శాలరీ వచ్చినప్పుడు నిన్నే కదా బయటికి తీసుకెళ్ళాను. ఏంటి షార్మాకా? ఇప్పుడు మన రేంజ్ అదే అమ్మా. ఇప్పుడు అడుగు శర్వానంద్ దగ్గర కూడా తీసుకెళ్తా. నన్ను ఎందుకు బాబు, తీసుకెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి చాలు. అది చెప్పక్కర్లేదులే, మహారాణిలా చూసుకుంటా. తనే పంపించింది కదా. వాసు, పాస్తో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఆ పాస్ట్ మళ్ళీ నా ఫ్యూచర్లోకి రాకూడదు. నాకు నిజంగా ఇది అనవసరం అనిపిస్తుంది. మేము కాంటాక్ట్లో లేక చాలా రోజులైంది. అండ్ అట్లీస్ట్ నేను తన పేరు కూడా నీ దగ్గర తీయలేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళి తన లైఫ్ని బాదర్ చేయడం అవసరమా? నీకు మళ్ళీ ఒకసారి తను వెనక్కి రాదు అని కంక్లూడ్ అయినప్పుడే నేను సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. ఏదైనా సరే, ఇమోషనల్గా అయినా ఫిజికల్గా అయినా తనని ఈ రోజే మర్చిపోయిరా. అయినా మీ ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. నీ దగ్గరకు వస్తున్నా అంటేనే వణుకుతున్నాడు. పాపం బజ్జో పెట్టి వచ్చా. అవునా? ఇప్పుడు బావ్ సో క్యూట్ అనాలా? మీ ఆయన అంటే నాకేం తెలిసి లేదమ్మా. అయినా నేను ఎవరు భరిస్తారు? రాక్షసివి, దెయ్యాలివి. మీ ఆయన కరెక్ట్, నా వల్ల కాదు. ఆ రోజు అలా అవ్వకపోయి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడేంటి నేను చూస్తూ ఏడుస్తూ కూర్చుంటా అనుకున్నావా? నాకు తెలుసు నువ్వు ఫస్ట్ ఎమోషనల్ అయిపోతావు అని చెప్పేసి. నేనేమవ్వలే. అయినా పాపం అసలు రుక్మిణి ఎలా భరిస్తుందిరా నిన్ను, ఇంత సెంటిగాడివి. అవును, నువ్వే చెప్పాలి భరించడం గురించి. ఒక సెకండ్ పాజ్లో పెట్టు. ఇప్పుడే వస్తా. ఏంటది? షవర్మా అని. కనీసం ఎప్పటికైనా నీ చేత్తో వండి తీసుకొస్తావు అనుకో. నీ మొహానికి ఇదే ఎక్కువ తిను. ఇప్పటికైనా చెప్పావు మీ ఇంట్లో చికెన్ తింటున్నా అని. నేను చెప్పేయాల్సింది, పెళ్ళి అయిపోయేది. మీ నాన్న క్రిస్టియన్ కాకపోతే బాగుండేది కదా. మీ నాన్న క్రిస్టియన్ అయితే బాగుండు కదా. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరగడం తప్పైపోయింది. చాలా మెల్లిగా ఏదో బటర్ని కోసినట్టు మన ఇద్దరికి సెట్ కదని చాలా ఈజీగా చెప్పేశారు. మా అమ్మ చెప్పిన ఆలోచించేదానేమో కానీ ఆంటీ అలా చెప్పేసరికి అలాగే చేసేసా. అయినా మా అమ్మ మాటలు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నావు? మరి నువ్వు మా నాన్న మాట ఎందుకు విన్నావు? ఏం చేస్తాం, అంకుల్ నేను ఎప్పుడూ ఫ్రెండ్స్లానే ఉండేవాళ్ళం. మా నాన్నకన్నా ముందు అంకుల్నే అడిగేవాడిని నాకేం కావాలో. అంకుల్ నీకన్నా ముందు నాకేం కావాలో చేసి పెట్టేవాడు. అందుకే ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టాడు మా నాన్న. అయినా మా నాన్నకి ఎప్పుడూ అబ్బాయి కావాల్సి ఉండే, అందుకే నాతో కంటే నీతో ఎక్కువ ఉండేవాడు. అయినా అబ్బాయి కావాలంటే నీతో కదా ఎక్కువ ఉండాలి. అయినా అంకుల్ అంటే గుర్తొచ్చింది, ప్రతి క్రిస్మస్కి నాకు ఒక వైన్ బాటిల్ తెచ్చిచ్చేవాళ్ళు. నా సర్ప్రైజ్లు అన్నీ పాడు చేయి. ఏ ఆగు, ఏ అంకుల్ ఇచ్చారా నాకు? అంతేం లేదు, మీ అంకుల్కి ఇప్పుడు మొత్తం ప్రేమ అల్లుడి మీద షిఫ్ట్ అయిపోయింది. నేనే క్రిస్మస్కి వస్తే దాచిపెట్టా నీకోసం. సరే లోపల పెట్టి. ఏంటి లోపల పెట్టు, మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. ఇది ఏంటి కంప్లీట్ చేశాను? నేను చేయను. దా, మూసుకొని చేయాలి మనం. ఏ మీ ఆయన ఫోన్ చేయరా? చేసుకో. రేయ్ ప్లీజ్ రా. ఏంటి? ఒక్కసారి. ఏంటి? ఒక్కసారి. ఏంటో చెప్పు. అదే నీ పాట. ఏ అది తప్ప ఇంకేమన్నా అడుగు. ఒక్కసారి కదా. అది తప్ప ఏమని అడుగు, నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు పాడతావు, హోమ్ థియేటర్ మీద ఏయ్! పోసేయమంటావా? 3 లక్షలు పోతే పరువే పోయింది, డబ్బుల కన్నా. సరే పాడు. పాడుతున్నా.
అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. దగ్గుబాలు పద నా చదవం. ఏంటి డాన్సా? దీపికలై మెరిసే తారకలు, చూసే దీపికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది. అవును, నువ్వు నిజంగానే వెళ్ళాలా? ఏమైంది ఇప్పుడు? కాదు, వాడికి పెళ్ళబోతుంటే వాళ్ళ ఆవిడ నిన్ను కలవమని చెప్పడం ఏంటి? చూడు, ఇన్ని రోజులు అసలు తనతో మాట్లాడలేదు. అట్లీస్ట్ తన పేరైనా నీ ముందు తీయలేదు. వి అట్లీస్ట్ డిజర్వ్ అ ప్రాపర్ గుడ్ బై. అయినా ఒక్కసారే కదా. ఐ లవ్ యూ. పెళ్ళెప్పుడు ఎందుకే? Jan 26th రిపబ్లిక్ డే. ఏ చాక్లెట్లు పంచుతారా పెళ్ళిలో? నైట్ జోకెళ్ళి మీ ఆయనకి చెప్పు. నేను నువ్వు నా ఈ పెళ్ళికి పెళ్ళికి రాకు. ఇంకా నేను నీకు గుర్తొస్తూ ఉంటానా? ఎప్పుడు మర్చిపోలేదు వాసు నిన్ను. అప్పు చేస్తున్నానా? మనం తప్పు ఆల్రెడీ చేసేసాంరా. ఇప్పుడు నువ్వు స్కూల్ని, కాలేజ్ని, మన కాలనీని ఎలా గుర్తుపెట్టుకున్నావో నేను కూడా అంతే. జస్ట్ ఒక మెమరీని. ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉన్నా ఎప్పుడు నన్ను ఎవరు నీ దగ్గరికి రానివ్వకుండా నన్ను ఆపేస్తున్నట్టు అనిపించలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నా నిన్ను ముట్టుకుందాం అనుకున్నా ఎవరో కట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఇప్పుడు నువ్వు పెళ్ళికి రెడీ అయ్యావు. నీకు నచ్చింది చేసే స్వేచ్ఛ నీ చేతుల్లో ఉన్నా కూడా నువ్వు దేని గురించి ఆగిపోయావు చూడు. ఇది చాలు. ఏ అమ్మాయి ఇంకా డౌట్ పెట్టుకోదు నీ మీద. అది చెప్పు తనకి. ఇంతకీ నేను తను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అదొకటే తక్కువ ఇప్పుడు. ఇదిగో ఇంకో విషయం. నేను పెళ్ళికి రానంది నేను నిన్ను చూసి ఏడుస్తాను కాదు, నువ్వు నన్ను చూసి ఏడుస్తావని. మళ్ళీ అది చూసి మా ఆయన ఏడుస్తాడు. నాకెందుకు ఇవన్నీ? నేను హ్యాపీగా ఇంట్లో ఉంటా. అబ్బచ్చా, రాజా సినిమాలో వెంకటేష్ లాగా లాస్ట్ సీట్లో కూర్చొని అక్షింతలు వేయడాలు ఇలాంటివేం పెట్టుకో. చూద్దాం. పెళ్లి భోజనాలు బాగుంటే ఏం చేయలేం. చాలా అసహ్యంగా ఉంది నువ్వు నా పెళ్లి భోజనాల గురించి మాట్లాడడం. ఏం చేస్తాం? మా పెళ్ళిలో ఎలాగో భోజనాలు బాగాలేవు. అట్లీస్ట్ నీ పెళ్ళిలో తిందాం అనుకున్నా. సరే వెళ్తాం మరి. నేను డ్రాప్ చేయనా? కింద నా కారు ఉంది. నీ కారు ఉన్న విషయం నాకు కూడా తెలుసు. వద్దు, నేను ఆటోలో వెళ్తా. ఎందుకు ఆటోకి డబ్బులు బొక్క? నేను డ్రాప్ చేస్తుందా? బాబు, నేను వెళ్తుంది మా అత్తగారింటికి. మా ఆయనకున్నంత మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. వెళ్తానులే. సరే, కనీసం కింద దాకైనా వస్తా. సర్లే పద. జాగ్రత్త, గుమ్మం అవుతుంది. అమ్మ కాదు నిమ్ముతూ తీరేదాకా నవ్వింది పల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్.